హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి కదా, పూజ చేసుకున్నామండి. చిన్నపాటి విగ్రహం ఉంటేనే మా ఇంట్లో ఇలాగా ప్లేట్లో పూలతో డెకరేట్ చేసి పూజ చేసుకున్నాం అనమాట. పూజ గది రెడీ అవ్వలేదు, అందాక ప్లేట్లోని ఇలాగా డెకరేట్ చేసి పూజ చేసుకున్నామండి. మనం మనసు ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలే కానీ మనం ఎక్కడ పూజించినా ఆ పూజించిన ప్లేసే మనకి దేవాలయంతో సమానం కదా. శ్రీరామరాజ్యం శ్రీరామరాజ్యం అంటూ ఉంటాం కదా. శ్రీరామరాజ్యం అంటే మంచి పాలన అని అర్థం. శ్రీరామరక్ష అంటూ ఉంటాం కదా. శ్రీరాముని యొక్క రాజ్యంలో ఉండే ప్రజలందరికీ మంచి భరోసా అని అర్థం. రామబాణం అని వ్యవహరిస్తూ ఉంటాము కదా. రామబాణం అంటే మంచి గురి అని అర్థం. రాముడు ఏ పని తలపెట్టినా అది సక్రమంగా నిర్వహిస్తాడు కదా, అందుకని అలా అంటారు. శ్రీరామచంద్రుని జీవితం మనకు మార్గదర్శకం.